నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. పాకిస్తాన్ వేదికగా చర్చలు విఫలమైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధిపై కీలకమైనటువంటి ప్రకటన చేశారు. హర్మూజ్ నుంచి అన్ని నౌకలు స్వేచ్ఛగా వెళ్లాలని, లేకపోతే ఒక్కటి కూడా జలసంధి దాటొద్దని వ్యాఖ్యానించారు. హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను అడ్డుకునేలా తక్షణమే సముద్ర దిగ్బంధనాన్ని ప్రారంభించాలని అమెరికా నౌకాదళాన్ని ఆదేశించారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ అణు కార్యక్రమాన్ని వదులుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఒక్క రోజులో ఇరాన్ను సర్వనాశనం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ఫాక్స్ న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సైన్యం చర్యలు కూడా చేపట్టింది. సోమవారం అంటే ఈ రోజు ఏప్రిల్ 13 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని వాషింగ్టన్ అధికారికంగా పేర్కొంది. ఇరాన్ తీర ప్రాంతం వెంబడి ఉన్న అరేబియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లోని అన్ని రేవులకు ఈ ఆంక్షలు వర్తించనున్నాయి. ఇరాన్ రేవుల్లోకి రావడం లేదా అక్కడి నుంచి బయటకు వెళ్లే నౌక అది ఏ దేశానిదైనా సరే అడ్డుకొని తీరుతామని అమెరికా సైన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు సెంట్కామ్కు ఆదేశాలు కూడా జారీ చేసింది. పాకిస్తాన్లో జరిగిన చర్చలు విఫలమైన తర్వాత అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా కీలక చర్యలు తీసుకుంటోంది. ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తున్నట్లుగా అమెరికన్ సైన్యం సెంట్కామ్ అంటే సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ నౌకలను అడ్డుకోవడం కోసం అమెరికా తన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలను పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే సిద్ధం చేసింది. ఇరాన్ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే అన్ని రకాల నౌకలను అడ్డుకుంటామని వెల్లడించింది. హర్మూజ్ను దిగ్బంధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ మరోసారి ఘాటుగా స్పందించింది. హర్మూజ్ ఇప్పటికీ తమ నియంత్రణలోనే ఉందని పేర్కొంది. శత్రువులు ఏ చిన్న పొరపాటు చేసినా ప్రమాదం తప్పదని హెచ్చరించింది ఇరాన్. అంతకుముందు ఇరాన్ సైనిక దళం ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC కూడా ట్రంప్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. హర్మూజ్ వైపు వచ్చే యుద్ధ నౌకలపై దాడి చేస్తామని హెచ్చరించింది. పౌర నౌకల రాకపోకలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని భరోసా ఇచ్చింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం పౌర నౌకల రాకపోకలకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే సైనిక నౌకలు వస్తే మాత్రం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది ఇరాన్. అలాంటి ప్రయత్నాలను అత్యంత కఠినంగా అడ్డుకుంటామని కూడా తేల్చి చెప్పింది. ఇక ఇరాన్ ప్రతినిధులైన మొహమ్మద్ బగర్ గలీబాఫ్, అబ్బాస్ అరాక్జీ, అలీ బఘేరీలతో కూడినటువంటి ప్రతినిధుల ఎంతో గౌరవంతో స్నేహపూర్వకంగా శాంతి చర్చల్లో వ్యవహరించారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. కానీ ముఖ్యమైనటువంటి అంశంపై ఇరాన్ ప్రతినిధులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నేను ముందు నుంచి చెబుతున్నట్టుగానే ఇరాన్ను ఎప్పటికీ అణ్వాయుధాన్ని పొందనివ్వను అని ట్రంప్ ఆ మేరకు వైస్ ప్రెసిడెంట్ వాన్స్తో చెప్పించినట్టుగా సమాచారం. మొత్తం నాగరికతను అంతం చేస్తానని తాను హెచ్చరించడంతోనే ఇరాన్ చర్చల కోసం దిగొచ్చిందంటూ ట్రంప్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇప్పుడు చర్చల నుంచి వెళ్లిపోయినా తిరిగి వస్తుందని, అమెరికన్ డిమాండ్లకు అంగీకరిస్తుందని భావిస్తున్నట్లుగా ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్ చర్చల్లో చాలా అంశాల్లో పురోగతి కనిపించిందని ట్రంప్ అంటున్నారు. కానీ అణు కార్యక్రమం విషయంలో మాత్రం చిక్కుముడి పడిందని అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మా సైనిక చర్యను కొనసాగించడం కంటే చర్చల్లో పలు అంశాలపై కుదిరిన సమ్మతి చాలా మంచిది. కానీ అణుశక్తి వంటి ప్రమాదకర సామర్థ్యం ఇరాన్ వంటి అస్థిరమైన అంచనాలకు భిన్నంగా వ్యవహరించే దేశంలో ఆ చేతిలో ఉండకూడదు. ఇరాన్ తన అణు లక్ష్యాలను వదులుకోవడానికి సిద్ధంగా లేదు అనే మాటని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇక జలసంధిలో సీ మైన్స్ ఉన్నాయని భయపెట్టి టోల్ ఫీజులు వసూలు చేసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని, ఇది ప్రపంచ స్థాయి దోపిడీ అని వ్యాఖ్యానించినటువంటి ట్రంప్ ప్రపంచ నేతలు ముఖ్యంగా అమెరికా ఇలాంటి బెదిరింపులకు లొంగబోదని స్పష్టం చేశారు. అక్రమ దోపిడీ ద్వారా ఇరాన్ లాభపడేందుకు తాము అనుమతించబోము అన్నారు. త్వరలోనే జలసంధి దిగ్బంధం మొదలవుతుందని, యూకే సహా మరికొన్ని దేశాలు కూడా ఇందులో భాగమవుతాయని ట్రంప్ అన్నారు. ఇరాన్కు టోల్ ఫీజు కట్టిన ప్రతి నౌకను ఆపి తనిఖీ చేయాలని తమ నౌకాదళాన్ని ఆదేశించాలని ట్రంప్ చెప్పారు. అక్రమ టోల్ ఛార్జీలు చెల్లించిన ఏ నౌక అయినా కూడా అంతర్జాతీయ జలాల్లో సురక్షిత ప్రయాణం చేయలేదని హెచ్చరించారు. జలసంధిలో ఇరాన్ పెట్టిన సీ మైన్స్ తొలగించే ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని ట్రంప్ అంటున్నారు. ఈ క్రమంలో అమెరికా నౌకలపైన కానీ శాంతియుత వాణిజ్య నౌకలపై కానీ ఇరాన్ కాల్పులు జరిపితే పేల్చేస్తామని హెచ్చరించారు.
ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్కు ఈ పరిస్థితిని ఎలా ముగించాలో బాగా తెలుసని అంటున్నారు. ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, రక్షణ వ్యవస్థలు పూర్తిగా నాశనమయ్యాయని, ఖమేని సహా చాలా మంది నేతలు మృతి చెందారని, ఇదంతా వారి అణు కార్యక్రమంపై మొండి పట్టుదలతోనే జరిగిందని ట్రంప్ అంటున్నారు. ఇరాన్కి కావాల్సింది డబ్బు, అణ్వస్త్రాలు మాత్రమేనని ఘాటుగా వ్యాఖ్యానించారు ట్రంప్. యుఎస్తో చర్చలు విఫలం కావడంపై ఇరాన్ మంత్రి అరాక్జీ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అమెరికా చర్చల్లో పురోగతి లేకపోవడానికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కారణమని ఇరాన్ అంటోంది. చర్చల మధ్యలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు ఫోన్ చేశారని, ఆ తర్వాతనే చర్చల ప్రక్రియ పట్టాలు తప్పిందని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అరాక్జీ ఆరోపిస్తున్నారు. కీలక పురోగతి దిశగా వెళ్తున్న చర్చల ప్రక్రియ పట్టాలు తప్పిందని ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. 21 గంటల పాటు సుదీర్ఘంగా జరిగినటువంటి చర్చల్లో ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో జేడీ వాన్స్ ఇస్లామాబాద్ నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఇరాన్ విదేశాంగ మంత్రి చేసినటువంటి ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 47 ఏళ్ల తర్వాత జరిగిన అత్యున్నత స్థాయి చర్చలకు తాము సదుద్దేశంతో వెళ్లామని, ఒప్పందం అంగుళం దూరంలో ఉండగా యుఎస్ తన లక్ష్యాలను, ఉద్దేశాలను మార్చుకుందని ఆరోపిస్తోంది ఇరాన్. మునుపటి అనుభవాల నుంచి ఎలాంటి గుణపాఠాలు అమెరికా నేర్చుకోలేదని అంటోంది ఇరాన్. ఇస్లామాబాద్లో పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షహబాజ్ నేతృత్వంలో ఇరాన్తో జరిగిన చర్చల సారాంశాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, జర్డ్ కుష్నర్లు తనకు వివరించారని ట్రంప్ అన్నారు. ఆసిఫ్ మునీర్, షహబాజ్ అసాధారణ వ్యక్తులని ప్రశంసించారు. భారత్తో ఘోర యుద్ధాన్ని నివారించి 3 కోట్ల నుంచి 5 కోట్ల మంది ప్రాణాలను కాపాడారని, వారు తనకు ధన్యవాదాలు తరచుగా చెప్తుంటారని అంటున్నారు ట్రంప్. అలాంటి మానవతా దృక్పథం చూపానని వినడం తనకు సంతోషం కలిగిస్తుంది అనేటువంటి మాటను కూడా ట్రంప్ ఇంటర్వ్యూలో వివరించారు. బట్ అక్కడ హర్మూజ్ జలసంధి నుంచి బయలుదేరేటువంటి ప్రతి నౌకని టార్గెట్ చేస్తామని ట్రంప్ చెప్పడం, ఆదేశాలు ఇస్తే దాన్ని సెంట్రల్ కమాండ్ సెంట్-క్యామ్ మాత్రం ఖండిస్తోంది. కేవలం ఇరాన్ జెండాతో వెళ్తున్నటువంటి నౌకల మీద మాత్రమే అటాక్ చేస్తామనేటువంటి వాదన కూడా చెప్తోంది. బట్ నిజంగా ఏం జరగబోతోంది? ఇరాన్ అటాక్ చేస్తుందా, లేకుంటే సీ మైన్స్ ఉన్నప్పటికీ మొత్తంగా ట్రంప్ అమెరికానే దాన్ని ఆక్రమించుకోబోతోందా? ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది? బోల్డ్ అని క్వశ్చన్ మార్క్స్ అయితే స్టిల్ అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు 7th వీక్లో కూడా ఎంటర్ అయిపోయింది ఈ వార్. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.